హలో హాయ్ అందరికీ నమస్తే. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఎక్కడ పోయినా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి రిజర్వేషన్స్ ఎజెండాను కాంగ్రెస్కి ఇచ్చింది రేవంత్ రెడ్డియే. అప్పటిదాకా కాంగ్రెస్కి ఎజెండా లేదు. అది మన దక్షిణ భారతదేశంలోనో లేకపోతే మన తెలంగాణలోనో రిజర్వేషన్ అనేది మన ఎలక్షన్స్కు పెద్ద ఎజెండా కాదు. మన వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరు. మన వాళ్ళు ఏదైనా సరే గొంతు తెగితే తప్ప నమ్మరు. అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ఏదో జరిగిపోతుంది, నీకేదో జరుగుతుంది అంటే మన వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోరు. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కరెంట్ ఉండదు, లేకపోతే ఇంకేదో ఉండదు అంటే సీరియస్గా తీసుకోలే. తర్వాత ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి అవును నిజంగానే కదా, అప్పుడు ఇప్పింది ఇట్లే కదా, నిజంగానే నీళ్లు పోయినాయి కదా, నీళ్లు లేకుండా అయింది, అనవసరంగా పొలాలు ఎండిపోయినాయి, ఇవన్నీ చెప్తున్నారు. అట్లా తన దాకా వస్తే తప్ప తెలంగాణలో అంత సీరియస్గా ఎవరు తీసుకోరు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, లేకపోతే రాజ్యాంగాన్ని మారుస్తారు, ఈ ఇష్యూని తెర మీద తీసుకొచ్చిండ్రు. నిజానికి ఇది ఒక ఎలక్షన్ ఎజెండా అనేది కాంగ్రెస్ ప్లాన్. రాహుల్ గాంధీకి కూడా లేని ఎజెండా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అందించారు. దట్ ఈస్ గ్రేట్. కానీ అసలు ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణలో పనిచేయని ఈ ఎజెండాని తీసుకున్నారు అని దాని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీకు వివరిస్తా కొంత. ఏమైందంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన కొన్ని నియామకాలు, అది ఆఫీసర్ల నియామకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులు కావచ్చు, లేకపోతే ఎంపీ టికెట్ల కేటాయింపులు, తర్వాత నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు, తర్వాత ఎమ్మెల్సీలు ఎంపీలు రకరకాలుగా అన్నిటి చేసి లాస్ట్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వం అనే కాడికి తీసుకొచ్చారు. దీన్ని సరే రెడ్డిలకు ఎంతమందికి వచ్చింది అవకాశం అనే తర్వాత విషయం. కానీ ఎందుకో జనాలలో ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇదంతా మొత్తం రెడ్డిలకి అవకాశం ఇస్తున్నారు, రెడ్డి నాయకులకి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే దాని కొన్ని ఉదాహరణలు మనం లోక్సభ చూసినాం కదా. లోక్సభ సీట్లలో ఏమైంది? లోక్సభ సీట్లలో మొత్తం 17 ఉంటే 17లో ఒకటి మైనార్టీ హైదరాబాద్ పోతే 16 మిగిలితే ఆ 16లో 5 ఎస్సీ ఎస్టీ, 3 ఎస్సీ 2 ఎస్టీ, 5 పోతే లాస్ట్కు 11 సీట్లు మిగిలితే దానిలో ఎన్ని రెడ్డిస్ ఇచ్చిండ్రు ఎన్ని బీసీలకు ఇచ్చిండ్రు అనేది మీరే లెక్కేసుకోవచ్చు. అట్లా ఒక నియామకాలు కూడా ఈ చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్, లేకపోతే ఆయన సీఎంఓలో ఉన్న ఆఫీసర్సు, లేకపోతే ఆయన చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు, ఇదంతా మొత్తానికి ఎనీవే ఇదొక ముద్ర పడ్డది. ఎందుకో తెలియదు. అది ఇవే ఈ నియామకాల వ్యవహారంలో సామాజిక సమతుల్యత పాటించకపోవడంతోన రేవంత్ రెడ్డి అంత రెడ్డిలకి అవకాశాలు ఇస్తున్నారు అనేది ఒక ముద్ర వచ్చి పడ్డది. ఇవి ఎలక్షన్స్లో ఇది తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. కాబట్టి దీనికి కౌంటర్గా ఏం చేసినంటే, కౌంటర్గా ఏమైందంటే మొత్తం గ్రౌండ్లో బీసీ మిస్ అయింది. బీసీ వాళ్ళు ఏమైందంటే దూరం అయ్యారు, కొంత కాంగ్రెస్కు దూరం అయిపోయినరు. బీసీ మిస్ అయిపోయి కాంగ్రెస్కు దూరం అయిపోయినారు. ఎలక్షన్స్లో బీసీలు కాంగ్రెస్ వైపు లేరు అన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. కాంగ్రెస్ లీడర్లకు అందరికీ తెలుసు ఆ విషయం. సునీల్ కనుగోలు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు, బీసీలు దూరం అవుతున్నారని. దూరం అవుతున్నారు కాదు. సరే ఎటు పోతున్నారు బీసీలు అంటే, కొంతమంది ఏమో బీజేపీ వైపు పోతున్నారు, మిగతా వాళ్ళు బీఆర్ఎస్ వైపు పోతున్నారు. బీఆర్ఎస్ వైపు ఎందుకు పోతున్నారు, బీజేపీ వైపు ఎందుకు పోతున్నారు అంటే, బీజేపీ తెలుసు ఇప్పుడంతా బీజేపీ మొత్తం డివైడ్ అయిపోయింది కదా. ఎక్కడెక్కడ పార్టీలు ఏ క్యాస్ట్కి ఏం పార్టీ అనేది అర్థమైపోయి బీజేపీ బీసీల పార్టీ అనే కాడికి తీసుకొచ్చారు. బీసీ ప్రధానమంత్రి లేదా బీసీ సీఎం చేస్తామన్నారు. వీళ్ళు కావాలని ఆ స్టాండ్ తీసుకున్నారు. అక్కడ కొంత బీజేపీకి పోలరైజ్ అవుతున్నారు. ఇంకోటి బీఆర్ఎస్ ఎందుకు పోలరైజ్ అవుతున్నారంటే, చాలా సంక్షేమ పథకాలు బీసీలకు అందినాయి. బీసీలకు చాలా సంక్షేమ పథకాల్లో మేజర్ పార్ట్ బీసీలకు అందినాయి ఈ కేసీఆర్ ప్రభుత్వంలో. కాబట్టి ఇక నెక్స్ట్ ఆప్షన్ బీజేపీ నచ్చని వాళ్ళంతా బీఆర్ఎస్ పక్కబట్టినారు. అందుకని ఆయన ఈ బీసీ అనే తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు అనే దాన్ని తీసుకొచ్చిండ్రు. ఇక ఎస్సీలదేమో బీజేపీ ఆల్రెడీ ఎస్సీ విభజనకు ఒప్పుకున్నది, పెద్ద మందకృష్ణ మాదిగా తిరుగుతున్నారు బీజేపీకి అనుకూలంగా, ఇదంతా నడుస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ కూడా కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ చెప్తున్నాను నేను మళ్ళీ. కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పుడు ఈ బీసీ నినాదం లేకపోతే బీసీ రిజర్వేషన్స్ ఈ ఇష్యూ ఎత్తుకోవడంతోన ఇక్కడ 2 నష్టాలు జరిగినాయి మళ్ళీ కాంగ్రెస్కి. ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ పోయిన బీసీలు తిరిగి వస్తారో తెలియదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్స్ అనే ఇష్యూ, లేకపోతే రిజర్వేషన్ ఎత్తేస్తారని, రాజ్యాంగం ఎత్తేస్తారని చర్చ కంటిన్యూ నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్స్లో కూడా ఒక ఎజెండా తీసుకోవచ్చు. ఆయన సడన్గా ఎత్తుకున్నారు. ఎప్పుడు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. గత అసెంబ్లీ ప్రచారంలో మాట్లాడలేదు, అంతకుముందు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడలేదు, లేదు దేశంలో ఈ ఇష్యూ ఏం నడుస్తలేదు, రిజర్వేషన్స్ సంబంధించిన గొడవలు ఏం నడుస్తలేవు.
సడన్గా తీసుకొచ్చింది కాబట్టి ఆ ఇష్యూ అసలు ఎంత సీరియస్గా తీసుకుంటారనేది ఒక ఇష్యూ. ఈ వీళ్ళు బీజేపీ పోయిన వాళ్ళు, బీఆర్ఎస్ పోయిన బీసీలు ఎంతమంది రిటర్న్ వస్తారో తెలియదు. కానీ బీసీ ఎస్సీ ఎత్తుకున్న తర్వాత ఈ ఓసీలలో తేడా వచ్చిందని ఒక చర్చ, ఒక సర్వే. ఓసీలలో తేడా వచ్చింది. కాంగ్రెస్కు ఈయన రెడ్డిలకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టో, లేకపోతే రెడ్డిలకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు కాబట్టో, రెడ్డిలంతా వన్ సైడ్ ఉండాలనేది ఒకటి ఉంటుంది కదా. రెడ్డిలంతా వన్ సైడ్ ఉంటారా? మరి ఉండరు. ఎందుకు ఉండరు అంటే, నేను రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్ కూడా చూసిన ఆ సామాజిక వర్గం సంబంధించింది. ఈ రెడ్డి యాక్చువల్గా కులాల గురించి మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు యాజ్ ఏ జర్నలిస్ట్గా. కాకపోతే ఇప్పుడు మొత్తం కులాల పంచాయతీ నడుస్తున్నది కాబట్టి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, మళ్ళీ అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా. ఈ రెడ్డి ఇది ఏమవుతుందంటే, ఈ రిజర్వేషన్ బీజేపీ ఇచ్చిన 10% రిజర్వేషన్ ఒకటి ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే రెడ్లలో లేకపోతే ఉన్నత వర్గాలలో కొంత రిజర్వేషన్ 10% రిజర్వేషన్, పేదలకు 10% రిజర్వేషన్. దానికి ఒక కేటలాగ్ ఉంది. ఆ కేటగిరీ ప్రకారం ఎంత ఇల్లు ఉండాలి, టౌన్లలో అయితే, ఊళ్ళలో అయితే, లేకపోతే ఎంత ఇన్కమ్ ఉండాలి, అదంతా లెక్క ఉంది, అర్హతలు దానికి ఈబీసీ కొంత బీజేపీ ఇవ్వడంతోన కొంత ఈ రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంత చీలిక వచ్చింది. కొంత చీలిక కాదు, పెద్ద చీలికనే కనిపిస్తుంది. ఆ మీటింగ్లో నేను మీటింగ్ పోలేదు, బట్ చూసిన మీటింగ్ అవుట్పుట్ ఏందని, దానిలో నేను చూసింది ఇది. ఇట్లా ఈ 10% రిజర్వేషన్ అనేది కొంత మోడీకి ప్లస్గా ఉన్నారు ఉన్నత వర్గాలు మీన్స్ కులాలు, రెడ్డిలో లేకపోతే ఓసీలు, ముఖ్యంగా నేను చెప్పేది ఓసీల్లో పేదలకు 10% రిజర్వేషన్ వచ్చింది కదా, చాలామందికి అవకాశం వచ్చింది దానిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఏమవుతుందంటే, వీళ్ళేమో మిస్ అయిపోయినరు, ఇక్కడ ఇదైపోయింది. అనవసరంగా ఈ రిజర్వేషన్ ఎత్తుకోవడంతో వీళ్ళంతా పోలరైజ్ అవుతున్నారు. వీళ్ళంతా అటు ఇటు కాంగ్రెస్ నుంచి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ బీజేపీ వచ్చేటట్టుంది, లేకపోతే మోడీకి కొద్దిగా గాలి వీస్తుంది, సర్వేలన్నీ అదే చెప్తున్నాయి కాబట్టి కొద్దిగా మోడీ వైపు వీళ్ళంతా పోలరైజ్ అవుతున్నారు. దీంతోన రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఇష్యూ లాస్ట్కు రెండుకి చెడ్డ రేవిడి అయింది. ఇప్పుడు రెండుకి చెడ్డ రేవడి, అటు కాంగ్రెస్కు లాభం చేయకపోగా నష్టం ఎక్కువ చేకూరుస్తుంది. అనవసరంగా బీసీ రిజర్వేషన్ అది ఇదని పోతూ ఉంటే పోతున్నదేమో ఇక్కడ వీళ్ళు కూడా పోతున్నారు, వాళ్ళు ఆల్రెడీ పోయినారు, వీళ్ళు పోతున్నారు. ఇది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. దీని ప్రభావం ఎట్లా ఉంటుంది ఎలక్షన్స్లో సామాజిక వర్గాలు మొత్తం ఉండకపోవచ్చు, కానీ మెజార్టీ 50%, 51% ఉంటే మెజార్టీ కదా. 100 మంది ఉంటే 51 ఓట్స్ అటు ఉంటే మెజార్టీ అనవచ్చు మనం. కాబట్టి ఇది ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ప్రభావం అనేది అయితే మనం ఎలక్షన్స్ తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.